అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. అదేనండి, డిసెంబర్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కాబట్టి దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు మరింత స్పీడ్ చేశారు మేకర్స్ అండ్ మూవీ టీమ్. అయితే రోజు ఏదో ఒక అప్డేట్ ఇస్తున్నారు మేకర్స్. అయితే ప్రమోషన్ లో భాగంగా సోమవారం ఒక ఈవెంట్ అయితే ప్రత్యేకంగా రెడీ చేశారు. అందరూ పాల్గొని ఎంజాయ్ కూడా చేశారు. అయితే ఈ సందర్భంగా నేషనల్ క్రష్ రష్మిక మందన మాట్లాడుతూ, అందరూ బాగున్నారా, మేము దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోట్ చేయడానికి తిరిగాం, కానీ నేను ఎక్కడ కూడా ఎక్కువగా మాట్లాడలేదు. ఈ రోజు కొంచెం టైం తీసుకొని అయినా మాట్లాడతాను అంటూ పుష్ప 1 చేస్తున్నప్పుడే పుష్ప 2లో ఇంతకంటే బాగా చేయాలి అని చెప్పి అనుకున్నారట. అండ్ సుకుమార్ గారి దర్శకత్వంలో అల్లు అర్జున్ గారితో నటిస్తున్న నా పూర్తి పర్ఫార్మెన్స్ ఇచ్చానని చెప్పింది. ఈ రోజు నేను ఇలా నటిస్తున్నాను అంటే అది కేవలం సుకుమార్ గారి వల్లే అండ్ అల్లు అర్జున్ గారి వల్లే. సుకుమార్ గారు సాధారణంగా చాలా సైలెంట్ గా ఉంటారు, బట్ పుష్ప 1 చేసేటప్పుడు ఎలా మాట్లాడాలో అని చెప్పి అనుకుందట. కానీ పుష్ప 2 సమయంలో చాలా సౌకర్యంగా ఫీల్ అవుతూ మాట్లాడుకునే వాళ్ళం అంటూ సుకుమార్ గారి దర్శకత్వంలో ఇంకొక సినిమాకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను అంటూ, సుకుమార్ అంటే నాకు అంత ఇష్టమని, అలాగే ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారు అనేది అందరికీ కనిపిస్తుందంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఈ సినిమాతో మీరు ఈ రాష్ట్ర దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. అండ్ మైత్రి మూవీ మేకర్స్ తో పనిచేయడం నాకు ఎంతో సంతోషంగా ఉందని, మరిన్ని సినిమాలు మీతో కలిసి చేయడానికి ఆశపడుతున్నాను అని చెప్పుకొచ్చింది. అండ్ ఈ సినిమా మంచి హిట్ అయ్యి మీకు డబ్బులు కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను అని రష్మిక అనింది. అలాగే టిఓపి సినిమాలో ప్రతి ఫ్రేమ్ ని ఒక పెయింటింగ్ లా చూపించారని, అలాగే ఈ చిత్రం కోసం 5 సంవత్సరాల పాటు ఇంతగా కష్టపడిన చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ దేవిశ్రీ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది. అలాగే శ్రీలీల చేసిన డాన్స్ తో కూడా నా హార్ట్ కిసిక్ అయిపోయిందని, చివరిగా అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలి అనుకుంటే, మీతో కలిసి నటించడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని, మీరు సరిహద్దులు దాటి వెళ్లేలా చేశారు అని, అలాగే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వైల్డ్ ఫైర్ కావాలని ప్రార్థిస్తున్నానని చెప్పింది. అలాగే అభిమానులకు ప్రేక్షకులకు కూడా ఎప్పటికీ రుణపడిపోతుంటానని రష్మిక అయితే ఆ స్టేజ్ మీద కార్యక్రమంలో చెప్పుకొచ్చింది అనమాట. అండ్ పుష్ప గురించి మీరే అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.